వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక పశ్చిమ బెంగాల్ మహిళ అని చెప్పుకొని మహిళ మనసు లేని ఒక ముఖ్యమంత్రి నడుపుతున్న రాష్ట్రం. మహిళల మీద అత్యాచారాలు జరిగినా, ఊచకోతలు జరిగినా, హిందువుల మీద దాడి జరిగినా నాకేంటి, నా సీటు మాత్రమే ముఖ్యం అనుకునే మనసు లేని ఒక మనిషి పాలిస్తున్న రాజ్యం. ఇక ఇది మాది, మా ఇలాకా షరియా చట్టాలు తీసుకొస్తామని సొంత పార్టీ నేతలే చెబుతున్నా కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఒక మహిళ నడుపుతున్న రాష్ట్రం. ఇప్పుడు ఆ మహిళ కోరలు దిగినాయట, రాజీనామాకు సిద్ధమైపోయిందట. ఇది నేను చెప్తోంది కాదు, ఆమె చెప్తోంది. ఏదో అంటారు చూసిండ్రా, 1000 ఏదో అయినా ఒక్క దెబ్బకు అయిపోతుందని 1100 మందికి పైచిలుకు మహిళలు వచ్చి షేక్ షాజహాన్ లాంటి ఒక నరరూపు రాక్షసుడి వల్ల తమ మాన ప్రాణాలు పోయాయి అని చెప్పినా చెలించని మమత రాజకీయ భవిష్యత్తు ఒక్క జూనియర్ డాక్టర్ ఉదాంతం సీటును కదపడమే కాదు, ఆ సీటుకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమైపోయిందట. ఇక రాష్ట్రపతి పాలన ఢిల్లీలో రాబోతోంది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ నేపథ్యంలో ముఖ్యంగా జూనియర్ డాక్టర్ విషయంలో సుప్రీంకోర్టు ఆ కేసుకి సంబంధించి జరుగుతుంటుంది. మీరు మళ్ళీ హాస్పిటల్స్లో వర్క్స్కి వెళ్ళండి, 27 మంది పేషెంట్స్ చనిపోయారని చెప్పిన మమతా బెనర్జీ దీనికి సంబంధించి ఏ నిర్ణయం అనేది చెప్పేదాకా మేము వెళ్ళేదే లేదు అంటూ అక్కడ డాక్టర్లు తీసుకున్న నిర్ణయం మమతా బెనర్జీ రాజీనామాకు అడుగులు పడుతున్నాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వార్తాపత్రికలో వచ్చింది. జూనియర్ వైద్యులతో చర్చల్లో ప్రతిష్టంభనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు సిద్ధమే. హమ్మయ్య, ఊపిరి పీల్చుకో, బాహుబలి వచ్చేసాడు అని చెప్తారు చూసిండ్రా సినిమాలో, అట్లా ఊపిరి పీల్చుకోండి అక్కడ ఉన్న మహిళలంతా. మహిళ ముసుగులో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేని ఒక మహిళ రాజీనామా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, ఏమంటారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ 3 అయ్యుండి కూడా ఒక దారుణమైన అత్యాచార హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ఆడవాళ్లను తుడిచేస్తూ దోషులను కాపాడే ప్రయత్నం చేసిన మమతా బెనర్జీ లాంటి వాళ్ళ పీడ వదిలిపోతోంది. ఊపిరి పీల్చుకో పశ్చిమ బెంగాల్ అని చెప్పాలనుంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో హత్యాచార ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చర్చల్లో ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సంప్రదింపులకు గురువారం సచివాలయం వరకు వచ్చిన జూనియర్ వైద్యుల ప్రతినిధులు సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. సీఎంతో భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వారి డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించకపోవడం చర్చల ప్రారంభానికి అవరోధంగా మారింది. వారెవ్వా, ఎంత నమ్మకం చూడండి ఒక ముఖ్యమంత్రి మీద. నువ్వు చర్చిస్తావు, లోపలికి పిలిచి నువ్వేమైనా చేస్తే, ఎందుకంటే ఈమె ఇలాకాలో ఉన్న చాలా మంది నాయకులు గుండాగిరే కాబట్టి ఆలయాల మీద, హిందువుల ఇండ్ల మీద, హిందువుల అమ్మాయిల మీద, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి రహస్య ఏమంటారు సొరంగం దవ్వడం, ఈమె చరిత్ర చదువుకోని వాళ్ళకి అందుకే చెప్తున్నా, పిల్లల్ని చదివించండి, మత ఛాందస్తవాదులుగా మార్చకండి. నాణ్యమైన చదువుతో చదువుకున్న వాళ్ళకు కుట్రలు తెలిసిపోతాయి. ఈమె లోపలికి వెళ్ళినాక ఏదో చేస్తుంది గిమ్మికులు, సస్తే మేము లోపల అడుగు పెట్టాం. మాతో మాట్లాడుతున్న ప్రతి విషయం, మాకిస్తున్న ప్రతి హామీ లైవ్ టెలికాస్ట్ కావాలి, అప్పుడే మేము నమ్ముతామన్నారట అక్కడికి వచ్చిన జూనియర్ డాక్టర్స్. అట్లిస్తుందా మమతా బెనర్జీ? సాధ్యమైందా మమతా బెనర్జీకి? అంత సీన్ లేదు. మమతా బెనర్జీ మసిబూసి మారేడికాయ చేయడం తప్ప ప్రజాశ్రేయస్సు ఆలోచించే మనిషే కాదు. దానికి ఉదాహరణ జూనియర్ డాక్టర్ ఉదాంతం తర్వాత టీఎంసీలోనే వచ్చిన లుకలుకలు. సొంత పార్టీ నేతలే మమతా బెనర్జీని వ్యతిరేకిస్తున్న వైనం. ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం దీని మీద గట్టిగానే ఉంది, మరో పక్క నుంచి సుప్రీంకోర్టు మొట్టకాయల మీద మొట్టకాయలు కొట్టింది మమతా బెనర్జీని, ఇంకో పక్క నుంచి
సిబిఐకి వెళ్ళిన తర్వాత ఈ కేసుని పక్కకు పట్టించే ప్రయత్నం చేసి ఎఫ్ఐఆర్ రాయకపోవడము, ఈ కేసు విషయంలో పోస్ట్ మార్టం వీడియో రికార్డ్ చేయకపోవడం, ఇవన్నీ బయటికి తీయడంతో ప్రభుత్వ హస్తం ఉంది అనే విషయం అర్థమైంది. ఇప్పటికే సిబిఐ పట్టుకున్న కొంతమంది ఎవరైతే వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు ఇస్తున్న విషయాల మేరకు ప్రభుత్వ ఊసలు కదలబోతున్నాయని అర్థమైంది. మరో పక్క నుంచి సొంత పార్టీలోనే లుకలుకలు ఎప్పుడు లేని విధంగా మొదలయ్యాయి చాలా పెద్ద ఎత్తున. ఇక దీనిపై ఇండి కూటమి నేతలు అనట్లే ఈ అనట్లే ఏది మాట్లాడినా ప్రజల నుంచి కష్టం వస్తుందని పాపం వెనకేసుకొద్దామంటే ప్రజలు ఈడ్చీడ్చి కొడతారు ఆయా రాష్ట్రాలలో ఇండి కూటమిలో ఉన్న వాళ్ళను. అలా అని వెనకకి రాకుండా మౌనంగా ఉన్నా కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ టైంలో వాళ్ళ సహాయం తీసుకోవడానికి కూడా లేదు మమతా బెనర్జీకి. అన్ని విధాల అష్ట దిగ్బంధనంలో చిక్కుకొని రెండుకి చెడ్డ రేవడిగా తయారై ప్రజలు చీ కొడుతుంటే ఆ చీని తట్టుకోలేక రాజీనామాకు సిద్ధమైపోయిందట. దీంతో అసహనానికి గురైన మమతా బెనర్జీ ప్రజల కోసం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం కాదు, ప్రాణాల కోసం. ఇంకా నేను ముఖ్యమంత్రిగానే ఉంటే ఇప్పటికే షేక్ షాజహాన్తో పాటు జూనియర్ డాక్టర్ల విషయంలో ఎవరైతే అరెస్ట్ అయ్యి ఎంక్వైరీ అవుతున్నారో వాళ్ళందరూ అసలు నిజాలు చెప్తే తీసుకెళ్లి ఉరికొంబాల్లో ఎక్కడెక్కిస్తారో అనే భయంతో ముందే ప్రజల నుంచి ఎదురుదాడి ఎదుర్కొనే లోపే రాజీనామా చేసి ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటుందేమో అని సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి. మళ్ళీ మేకవన్నె పులిలాగా అబ్బే ప్రజల కోసం అండి, ప్రజలకు నచ్చకపోతే నేను ఈ పదవిలో ఉండనండి, ఎన్నికలు వస్తేనేమో టీఎంసీ గుండాల చేత ఏమనుకుంటారు, ఎన్నికలు అయిపోగానే ఇక్కడున్న సెంట్రల్ బలగాలన్నీ వెళ్ళిపోతాయి, తర్వాత మీ సంగతి చూస్తాం, మీకు పథకాలన్నీ ఇవ్వాల్సిన వాళ్ళం మేమే, మా కోట వేయకపోతే పథకాలు ఇచ్చుడే లేదు అని బెదిరిస్తాం. ఇక హిందువుల ఇండ్ల మీద దాడి చేపిస్తాం. ఒక వర్గానికి సంబంధించిన మేయర్లు ఏకంగా షరియా చట్టాలని అమలు చేసుకుంటా అన్నా కూడా అవ్వా నువ్వు షరియా చట్టాన్ని అమలు చేసుకుంటావా, పశ్చిమ బెంగాల్లో చేసుకో, అయ్యా ఏ ఆడపిల్ల పడితే ఆడపిల్ల పార్టీ ఆఫీసులో నీకు నచ్చినన్ని రోజులు నీకు సుఖాన్ని అందించాలా ఎత్తకపో అన్నట్టు మాట్లాడతాం. ఈమె మాట్లాడుతుంటే దయ్యం వేదం వల్లించినట్టుంది. అందువల్ల జూనియర్ వైద్యుల డిమాండ్ చేసినట్లు సిద్ధంగా ఉన్నానంటూ విలేకరుల సమావేశం. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, అందువల్ల జూనియర్ వైద్యుల డిమాండ్ చేసినట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేం. అదేంది జూనియర్ డాక్టర్లకు నువ్వు ఇస్తున్న హామీ కానీ, జూనియర్ డాక్టర్లను మరి తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వమంటాం కానీ వాళ్ళకి రక్షణ, దీనికి ఏముంది, కోర్టు ఏమన్నా తప్పంటదా? ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జూనియర్ డాక్టర్లకు హామీ ఇస్తుంటే కోర్టు అడ్డుపడుతుందా? ఏమో మరి నాకైతే విచిత్రంగానే ఉంది ఇది. అందువల్ల జూనియర్ వైద్యుల డిమాండ్ చేసినట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేం, కానీ వీడియో రికార్డింగ్ చేయడం కోసం ఏర్పాట్లు చేసినాం. నువ్వు వీడియో రికార్డింగ్ చేసి దాన్ని కట్ కాపీ పేస్ట్ అంటే ఎవరు నమ్ముతాడు? అమ్మో. డాక్టర్లు విధులకు దూరంగా ఉండడంతో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు, లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులపై ఎటువంటి చర్యలు తీసుకోబోం, మేము పెద్దవాళ్ళం కాబట్టి చిన్న వాళ్ళను క్షమిస్తాం. వయస్సులో పెద్ద అయితే సరిపోదు, మనస్సులో పెద్ద ఉండాలి. ఎప్పుడో నువ్వు పెద్ద మనిషి అన్న విషయం అక్కడ ప్రజలు మర్చిపోయినరు, అందుకే నీకు డిమాండ్లు వేయడం మొదలుపెట్టిండ్రు. నువ్వెవరు క్షమించడానికి? క్షమాపణ అనే పదానికి అర్హులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటూ ఈజీక్వల్ పెడితే మమతా బెనర్జీ అనొచ్చు. కొన్ని వందల మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి షేక్ షాజహాన్ మీద ఆరోపణలు చేస్తే వాడిని సిబిఐకి దొరకకుండా కాపాడినావు, నువ్వు క్షమిస్తున్నావా? ఏం చేసినావని నువ్వు ప్రజలకు క్షమిస్తావు? అసలు నీకు ఏం అర్హత ఉందని నువ్వు క్షమిస్తావు? నిన్ను ప్రజలు క్షమించాలి. వేడుకో, నన్ను క్షమించండి నేను చేసిన తప్పులకి, నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోయినా పర్లేదు, ఒక మనిషిగానైనా నన్ను బ్రతకనియండి అని క్షమించమని ప్రజలను వేడుకో. పెద్దరికం అట, పెద్దరికం. జుట్టుకు రంగు తెల్ల రంగు వచ్చి లేకపోతే వయసు పైబడగానే పెద్దరికం రాదు. మనల్ని నమ్మి ఓటేసిన ప్రజలను కాపాడుతూ ప్రజల కోసం ఏదైనా చేయగలిగినప్పుడే పెద్దరికం వస్తుంది. పెద్దరికం అని నువ్వు ఆపాదించుకొని ఆ పెద్దరికం అనే పదానికి మచ్చ తీసుకురా మాకు అంటూ మమత వ్యాఖ్యానించారు. అనంతరం సచివాలయం నుంచి వెళ్ళిపోయినరు. ఆ తర్వాత ఏదో ఒక రోజు పోతుంది, ముఖ్యమంత్రి సీట్ నుంచి కూడా పోతుంది అంటారు. ఏదేమైనా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి, రాజీనామా చేయబోతున్నాను అనే ఆలోచన మమతా బెనర్జీలో వచ్చిందట. ఎమ్మడే పైనుంచి తదాస్తు దేవతలు తదాస్తు అనాలని, ఆ రాజీనామా పత్రం వెంటనే ఇవ్వాలని అక్కడ గవర్నర్తో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారట. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి.
ఇక ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ₹1 నుంచి మీకు తోచిన సహాయాన్ని అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు. జై హింద్.